అందరికీ అవకాశం దొరుకుతుంది. నా పేరు తమ్నైల్ చూడంగానే అర్థమై ఉంటుంది ఈ రోజు అయితే శ్రీరామనవమి. సో మా దగ్గర శ్రీరామనవమి కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో మొత్తం చూసేయండి. ఇంతకు మీ దగ్గర ఎలా జరిగిందో చెప్పలేదే, ఎలా జరిగిందో కళ్యాణం కామెంట్ చేయండి. సో మా దగ్గర అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ పెట్టిన అన్నప్రసాదం కూడా చాలా బాగుంది, టేస్టీగా. ఎంతైనా దేవుడి దగ్గర తీసుకున్న ప్రసాదం చాలా బాగుంటుంది కదా. ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది. ఎలా జరిగిందో మీరు అయితే చూసేయండి. ఒక అమ్మాయి శ్రీరాముడి పాట పాడింది, ఎంత బాగా పాడిందో. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం వీరశూర వందితం రావణాదినాశకం వీరశూరవందితం రావణాదినాశకం ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం ముక్తిదాయకం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభిత
సురభితాయ భూరి మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం కలాయ తులసీ వనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం లలితరవదనాయ అండజావాహనాయ అతుల చూసుకోవాలి వెనకాల ఎవరు కనిపించడం అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో కొంచెం అందరికి అవకాశం దొరుకుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా మండపం కొంచెం కదల మా మమ్మీ వడిబియ్యం పోస్తుంది ఇక్కడ. మీరు చూపించకుండా మీరు అయిన తర్వాత నెక్స్ట్ వీక్ వస్తుంది. అందరికి అవకాశం దొరుకుతుంది కానీ కనీసం అందరూ క్రమశిక్షణలో ఒక్కొక్కరు అండి వేసుకోవాలి మండపం దిగాలి. ఈ గుడి శ్రీ అభయాంజనేయ అర్ధనారీశ్వరుడి గుడి అన్నమాట. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో కూడా. టెంపుల్ అనగానే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఇక్కడ హనుమాన్ టెంపుల్. మీకు ఎంతమందికి హనుమంతుడు ఇష్టము కమెంట్ చేయండి. అండ్ రాముడు అన్న లేదా ఆంజనేయ స్వామి ఎవరి ఇష్టం ఉన్నా కానీ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక్కడ అర్ధనారీశ్వరుడు స్వామి అన్నమాట. ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ స్వామి ఖచ్చితంగా తీరుస్తాడు. మీరు కూడా దర్శించుకుంటారు అని వీడియో క్లిప్ అయితే పెట్టాను. మీరైతే ఒకసారి చూడండి. చాలా పబ్లిక్ వచ్చారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలీదు. చాలామంది అయితే కొత్త న్యూ పర్సన్స్ వచ్చినారు. ఇక్కడ అందరూ లైన్లో నుంచున్నారనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి. ఆ సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత వడిబియ్యం పోస్తారు కదా, సో దానికైతే లైన్లు కట్టినారు. నేను కూడా కొంచెం దర్శించుకుందామని ఒక పక్కన నుంచున్నా. ఇక్కడైతే నేను సైడ్ నుంచి శ్రీరాముడిని దర్శించడానికి ముందర నుంచి కుదరట్లేదు అని సైడ్ నుంచి వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. చూసారా ఇక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారో. సింపుల్గా అయినా చాలా బాగా చేసినారనమాట. ఇక్కడైతే పంతులు పూజారి గారులు అందరికీ ఆశీర్వదిస్తున్నారనమాట. దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ప్రసాదం పెట్టినారు. పెసరపప్పు కొబ్బరి వేసి పెట్టినారనమాట. చాలా బాగుంది. అండ్ ఈ అమ్మాయి అయితే మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళని అయితే కొంతమందిని వీడియో తీసి పెట్టారనమాట. అమ్మాయి చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదైతే లైన్. అన్నం తినడానికి అయితే ఇప్పుడు కొంచెం చిన్నగానే ఉంది లైన్ అని అనుకోకండి, చాలా పెద్దగా ఉంది. అండ్ ఆ లైన్లో నుంచోలేమో అనేసి పానకం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక గ్లాసులు కూడా లేవన్నమాట. గ్లాసులు తెచ్చుకోవడానికి వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి పానకం అయితే పోపించుకున్నాను అనమాట. సో ఇక్కడైతే దర్శించుకున్నాము ఆల్రెడీ మేము. ఒకసారి అయితే మీకు వీడియో క్లిప్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో చూడండి. అండ్ ఇది ఈ లైన్ చూసారా మీరు? ఇది అన్నప్రసాదం పెడుతున్నారు కదా, ఆ లైన్ అన్నమాట. చాలా పొడుగుగా ఉందన్నమాట. ఒక 100-200 మీటర్స్ దాకా లైన్ ఉంది. చాలా పొడుగుగా ఉంది. అందులో వెళ్ళి ఎక్కడ నుంచో వాళ్ళు కూడా అర్థం అవ్వట్లేదు. 2 లైన్స్ కట్టినారనమాట. అండ్ మేమైతే ఇట్లా దర్శనం చేసుకున్నాం అనమాట. ఇది తర్వాత వెళ్ళి మళ్ళీ దర్శించుకున్నప్పుడు ఫోటోలు వీడియోలు అయితే ఉండాలి కదా. ఒక ఫోటో కొంచెం వీడియో అయితే తీపించుకున్నాం అనమాట. మళ్ళీ వెళ్ళి దర్శించుకున్నాం అనమాట. ఇక్కడ చూసారా అందరు పెట్టించుకొని ఇక్కడైతే కూర్చొని తింటున్నారు కొంతమంది. అండ్ మా వల్ల కాకపోతే ఒక ఆంటీ అయితే హెల్ప్ చేసినారనమాట. మాకు రైస్ పాపడ్ అన్నీ పెట్టించి ఇచ్చినారనమాట.
చాలా థ్యాంక్ యూ ఆంటీ మీకైతే. అండ్ ఇదైతే నేను కొన్ని పెట్టించుకున్నాను అనమాట. ప్రసాదంగా హల్వా అండ్ కొంచెం పప్పు, సాంబార్, చాలా కర్రీస్ ఉన్నాయి. నేనైతే కొన్ని పెట్టించుకున్నాను అనమాట. అవి నేను తింటున్నా. చాలా టేస్టీగా ఉంది అనమాట, చెప్పలేకపోతున్నా, అంత టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మా ఇల్లు కూడా గుడి పక్కనే ఉంటుంది, అందుకే ఇంటికి తీసుకొని వచ్చేసి తినేసిన అనమాట. చాలా బాగుంది. లాస్ట్కి అయితే స్వీట్ తోటి ఫినిష్ చేశాను. హల్వా ఉంది కదా, హల్వా తోటి ఫినిష్ చేశా. అండ్ అది అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్తే ఇక్కడ చిన్నపిల్లలు ఆంటీ వాళ్ళు కనిపించినారు అనమాట. వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం గడిపాను. చెప్పు, నా పేరేంటి? అఖిల. అలాగే అన్నావు ఇందాక. మా మమ్మీ చెప్పింది. జ్వరం తక్కువైంది. అండ్ మళ్ళీ తర్వాత సీతారాముల కళ్యాణం దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి కదండి. ఫోటోలు వీడియోలు తీసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇది ఈరోజు అయితే వ్లాగ్ తీసా. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ మా మమ్మీ కూడా అండ్ పసుపు కుంకుమ అది వేసి ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట, దేవుడికి మొక్కుకుంటుంది. ఇదంతా మళ్ళీ ఖాళీ అయిన తర్వాత మేము వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది మేము ఇలా ఖాళీ అయ్యి వచ్చేవారికి. అంత జనాభా వచ్చిర్రు. ఎంతైనా సీతారాముల కళ్యాణం చూడాలి అంటే ఎవరైనా వచ్చేస్తారు. ఆ సీతారాములే తమ కళ్యాణంకి పిలుచుకుంటారు. అండ్ ఇక్కడ హనుమంతుడు, సీతారాములు చూసారు కదా ఎంత బాగున్నారో. ఇది ఈరోజు వీడియో. మా వీడియో ఇట్లా నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.